ఒంగోలు 33వ డివిజన్ శివప్రసాద్ కాలనీలో టౌన్ సెక్రటరీ గంగవరపు కృష్ణమోహన్, జనసేన నాయకులు చిట్టెం రాము, పవన్ కళ్యాణ్ అభిమాని గణేష్ని సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టౌన్ ఉపాధ్యక్షులు మండే శ్రీమన్నారాయణ, సీనియర్ నాయకులు పాటిపండ్ల వెంకటేశ్వర్లు మాస్టారు, 33వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నల్లూరు రవి, 33వ డివిజన్ జనసేన అధ్యక్షులు తాటిచెట్టి వెంకటకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు తక్కిళ్ల కళ్యాణ్ చక్రవర్తి, కామని వెంకట్రావు, టీడీపీ జనసేన కూటమి నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈరోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మన 33వ డివిజన్ తరపున తెలియజేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు 1968 సెప్టెంబర్ 2వ తారీఖున కొణిదెల వెంకటరావు గారు అంజనీదేవి గారులకు బాపట్లలో జన్మించడం జరిగింది. వీరి పెద్ద సోదరుడైన చిరంజీవి గారు సినిమాలో మెగాస్టార్గా కొనసాగటం, ఆయన స్ఫూర్తితో ఈయన కూడా సినిమాల్లో రంగప్రవేశం చేయటం జరిగింది. ఆ తర్వాత 2008లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత ఈయన ఆ పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా విస్తృత ప్రచారం చేయటం, ఆ ఎలక్షన్లో ప్రజారాజ్యం పార్టీకి అధికారం దక్కకపోవడంతో తర్వాత 2012లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం జరిగింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొంత మనస్తాపానికి గురై కొంతకాలం రాజకీయానికి దూరంగా ఉంటూ ఆ తర్వాత 2014 మార్చి 2న జనసేన పార్టీని స్థాపించి అప్పటి నుంచి కార్యక్రమాల్లో విధిగా పాల్గొంటూ అప్పటి తెలుగుదేశం పార్టీకి పూర్తి మద్దతు ప్రకటించి ప్రచారం చేయడం జరిగింది. ఆ ఎన్నికల్లో టీడీపీ గెలవడం, ఆ తర్వాత ఆయన ఆ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉద్దాన కిడ్నీ వ్యాధి గ్రస్తులకు కోసం ఈయన పోరాటం చేయడం, ఆ పోరాటంలో చంద్రబాబు గారు ఆయన ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఈయన కూడా వాళ్ళకి సహకారాలు అందించడం, కౌలు రైతులకు సంబంధించిన వ్యవహారాలను కూడా చంద్రబాబు గారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులకు సంబంధించిన ఇష్యూస్ని కూడా సొంత నిధులతో ఆయన డబ్బుని వాళ్ళకి ఇవ్వడం జరిగింది మృతి చెందిన వారికి. తర్వాత 2019లో ఆయన టీడీపీ నుంచి విడిపోయి సొంతగా జనసేన పార్టీని స్థాపించి అప్పుడు సొంతగా 140 నియోజకవర్గాల్లో మా కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి పోటీ చేయటం, ఆ తర్వాత ఆయనకి ఒక సీటు గెలవడం జరిగింది. ఆ తర్వాత ఆయన కొంతకాలం మళ్ళీ స్తబ్దతగా ఉండి ఆ తర్వాత 2020 నుంచి మళ్ళీ విస్తృతంగా రాజకీయ రంగ ప్రవేశం చేసి 2024లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఈయన పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి మద్దతు ప్రకటించి ఆ తర్వాత 2024లో 21 సీట్లు తీసుకొని 100% స్ట్రైక్ రేట్తో ఆయన విజయం సాధించి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పర్యావరణ శాఖ, అటవీ శాఖ, పంచాయతీరాజ్ నీటిపారుదల శాఖ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలకు మంత్రిగా మరియు ఉప ముఖ్యమంత్రిగా జూన్ 12న ప్రమాణ స్వీకారం చేసి కొనసాగడం జరుగుతుంది. ఇదే విధంగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇంకా ముందు ఎన్నో విజయాల్ని దక్కించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి బర్త్డే విశేషం తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఈ 33వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి తరపున బర్త్డే కేక్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ బాబు. ఈరోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి 56వ బర్త్డే సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి బర్త్డే విషెస్ తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ 33వ డివిజన్ తరఫున ఎన్డీఏ కూటమి పక్షాన ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారి యొక్క బర్త్డే జరుపుకోవడం అనేది చాలా సుదీర్ఘంగా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు అసలు ఎన్డీఏ కూటమికి బీజం వేసి అందరినీ కలిపి మన రాష్ట్రంలో రాక్షస పాలనని అంతం చేయడానికి ప్రథమ అడుగేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క బర్త్డే జరుపుకోవడం మనందరికీ కూడా ఎంతో శుభదినము. ఈ శుభదినానికి ఈ బర్త్డే దానికి మన బాధ్యత వహించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన రాము గారికి, సుబ్బారెడ్డి గారికి, డివిజన్ అధ్యక్షుడు పేరు ఈ 33వ డివిజన్ జనసేన అధ్యక్షుడి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి బర్త్డే విషయం చెప్తూ సెలవు తీసుకుంటాం. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి 56వ పుట్టినరోజు శుభ సందర్భంగా 33వ డివిజన్లోని జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి కూటమి తరపున ఈరోజు 33వ డివిజన్లో జనసేన పార్టీ తరపున ఈడ కేక్ కటింగ్, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కటింగ్ చేసుకొని అల్పాహార విందు ఏర్పాటు చేయడం అయింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు
అన్ని విధాలా తెలుగుదేశం పార్టీకి తోడ్పడటం వల్ల మేము కూడా తెలుగుదేశం కార్యకర్తలుగా అతనికి జనసేన సైనికులను కలుపుకొని వాళ్ళతోటి సమాన భావంతో అందరం కలిసి పనిచేస్తున్నాం.